హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను అని చూస్తున్నారా? సో మేమైతే అమ్మ, నేను, వదిన, అన్నయ్య, కుషల్ అందరం కలిసి ఎగ్జిబిషన్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో నిజాంపేట ఏరియాలో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లేదు, ఒక 3 or 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిమార్ట్ పక్కన ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే ఉంది. సో అక్కడికైతే ప్రిపేర్ అవుతున్నాం. సో నేనైతే హ్యాపీగా రెడీ అయిపోయాను అండ్ అమ్మ కూడా రెడీ అయిపోయింది. సో కుషల్ బాబు కూడా రెడీ అయిపోయాడు. ఆల్రెడీ ఆటో బుక్ చేసేసాము, ఓలాలో ఆటో బుక్ చేసేసి మేము అక్కడ బయలుదేరాము. ఆటో కూడా వచ్చేసింది. సో ఇంకా రెడీ అయిపోయి హడావిడిగా లిఫ్ట్లో అయితే కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. సో సాటర్డే అనుకుంటా, సాటర్డే సరదాగా. సో లిఫ్ట్లో అయితే అందరం కిందకి వచ్చేసాము. సో అన్నయ్య అయితే స్కూటీ మీద వచ్చేస్తున్నాడు. సో నేను, అమ్మ, వదిన, కుషల్ బాబు అయితే ఆటో బుక్ చేసేసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా, ఎగ్జిబిషన్ లోపల ఉంటుంది. సో ఇది నేను 2 times హైదరాబాద్ వచ్చాను, కానీ 2 times హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఎగ్జిబిషన్ని విజిట్ చేయలేదు. సో అప్పుడు అయిపోయింది బేసిక్గా, ఎండింగ్ టైంలో వచ్చాను. సో ఈసారి మాత్రం ఎగ్జిబిషన్ ఖచ్చితంగా చూసి వెళ్ళాలని అయితే డిసైడ్ చేసుకొని ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సో బయట ఏరియా అంతా ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉండింది. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒక్కసారి నిజాంపేట ఏరియాలో ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళి విజిట్ చేయండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా చాలా అంటే సరదాగా ఉన్నింది. సో మేమైతే లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 80 రూపీస్ 90 రూపీస్ పే చేశాడు. సో ప్రతి పర్సన్కి ఒక్కొక్క పర్సన్కి 80 రూపీస్ పే చేశాడు. సో మేము ఎంట్రన్స్ చూపించాను కదా, అదంతా ఎంట్రన్స్. సో చుట్టుపక్కల అంతా ఎంట్రన్స్ దిగి లోపలికి రాగానే మనకి చుట్టుపక్కల ఏరియాలో అంతా మంచిగా మనం ఎక్కడో వేల్ సిటీలో కానీ అంటే మైసూర్ సంథింగ్ అలా మంచి సిటీలో ఉన్నట్టు వాడు మంచిగా ఆర్గనైజ్ చేశాడనమాట. సో మనం ఎంట్రన్స్లో మనకు చాలా బర్డ్స్, యానిమల్స్ అయితే పెట్టాడు. అవి ఈవినింగ్ అంటే నైట్ టైంలో అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి టైము 4 o'clock అవుతుండే, 4 or 5 అవుతుండే. సో ఆ టైంలో స్టార్ట్ అయ్యి మేము ఇంటికి వచ్చేసరికి టైం చాలా అవుతుంది కదా. సో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాము. సో చూసారా, చాలా బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా అవి అలానే స్టిక్ అయిపోయి ఉంటాయి అనుకున్నా, కానీ వాటి మూమెంట్స్ అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఎండింగ్లో అది మూమెంట్ మీకు అయితే చూపిస్తాను. సో లోపలికి రాగానే మనకు కావాల్సిన ఆర్నమెంట్స్, డ్రెస్సెస్, మెటీరియల్స్ సంథింగ్ అసలు షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి దొరకని ఐటమ్ అంటూ ఏమి లేదు, చాలా తక్కువ కాస్ట్తో. అంటే మళ్ళీ ఎక్కువ కాస్ట్, సో ఎక్కువ ప్రైజ్ అనుకొని మళ్ళీ భయపడిపోతారేమో. సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నింది. సో వాడు చెప్పిన ప్రైస్కి మనం కొంచెం అంటే మనం బేరం ఆడినా కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించే అవకాశం కూడా ఉంటుండే. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లక్కర్స్, ఇయర్ రింగ్స్ అసలు చూద్దామనేసి అన్ని షాప్స్కి అయితే తిరిగాము. సో జనరల్గా లేడీస్ని కాబట్టి ఆల్మోస్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒకటి చెందాలి. సో ఎక్కడికి వెళ్ళినా ఉన్నా కూడా సరే ఏదో ఒకటి తీసుకోవాలి అనే ఉద్దేశంతో అన్నీ చూస్తూనే ఉంటాము ఆల్మోస్ట్. సో అలానే నేను కూడా అన్నీ చూశాను. సో అంటే చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి. సో బేసిక్గా నాకు ఆడపిల్ల ఉంటే చిన్నపిల్లలకి చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి. హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. సో కుషల్ బాబు కదా నాకు, సో అందుకని బాబు కాబట్టి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉన్నిందనమాట. సో ఏవో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. కావాల్సిన కొన్ని క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ సంథింగ్. మన చేతులు ఊరుకో కదా, మన కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఏదో ఒకటి వెతుకుతూ ఉంటుందన్నమాట. డబ్బులు ఖర్చు చేయింది మనం బయటికి రాలేమన్నమాట. సో బేసిక్గా అలా కావాల్సిన ఫ్లక్కర్స్ ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ అయితే మనం తీసేసుకొని నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట, ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవాల్సిన ఐటమ్స్కి అయితే వెళ్ళాము. సో గాజు గ్లాసెస్ కానివ్వండి, టీ కప్స్ కానివ్వండి, అసలు ఆల్మోస్ట్ చాలా చాలా బాగున్నాయి. సో అవి కూడా చూసేసుకొని నెక్స్ట్ కుషల్ బాబుకి టాయ్స్ అంట. ఏం టాయ్స్ ఏమోనండి, చావ కొట్టాడు. ఒక్క టాయ్ కూడా అక్కడ కరెక్ట్గా లేదు, రీజనబుల్గా లేవండి టాయ్స్ మాత్రం. సో ఆల్మోస్ట్ అన్నీ అది చూసారా, అది వచ్చేసి 1500 అంట, 1800 చెప్పాడు. ఆ గన్ వచ్చేసి, ఆ గన్ కావాలని గోల చేశాడు, చాలా గోల చేశాడు.
తర్వాత వచ్చేసి మనకు ధూప్ స్టిక్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ధూప్ స్టిక్ చాలా రకాలైతే ఉన్నాయి. సో మనకు చాలా డిఫరెంట్ స్మెల్స్తో అయితే ఉన్నాయి అన్నమాట. అలా వుడ్తో చేసిన ప్రతి ఐటెం కూడా వుడ్ ఐటమ్స్, గాజు ఐటమ్స్ అన్ని స్లిప్పర్స్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగ్గిన్స్, సంథింగ్ ఎనీథింగ్ అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్నమాట. సో మేము అన్నీ చూసాము. ఏవో కొన్ని తీసుకున్నాం, అన్నీ అయితే తీసుకోలేదు. సో ఇంతకి వెళ్ళినాక ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో ఇది వచ్చేసి రింగ్ ఆడుకునే ఆటదనమాట. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఆ ఏరియా మొత్తం లొకేషన్ అయితే అలా ఉండింది. సో గాజు గ్లాసెస్, టీ కప్స్, బ్రాందీ కప్స్ మనం డ్రింక్ చేస్తారు కదా, సో అటువంటి కప్స్ కూడా చాలా ఉన్నాయి. సో పిల్లలకైతే చాలా బాగుంటుందండి. సో పెద్దవాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో చూసారు కదా అలా ఉంది మొత్తం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గాజు గ్లాసెస్ కోసం, బౌల్స్ కోసం వెళ్ళాము. డైనింగ్ టేబుల్ సెట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ డైనింగ్ టేబుల్ సెట్స్ కోసం అని మేము వెళ్ళాము. కానీ కొంచెం అంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. సో అందుకనేసి మేము వెనక్కి వచ్చేసాము. డైనింగ్ టేబుల్ కూడా తీసుకుంటాం నిదానంగా, ఏదైనా తొందరపడి చేయకూడదు కదా, ఏ పైన నిదానంగా తీసుకోవాలనే ఉద్దేశంతో నిదానంగా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు అండి. మనం పలావ్ ఐటమ్స్ అంటాం కదా, షాజీరా, జాజికాయ, జాపత్రి సంథింగ్ అలా. సో నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య అయితే గ్లాసెస్ని బాల్తో ఆడే గేమ్ అయితే ఆడాడు. సో అక్కడ ఉన్న గ్లాసెస్ అన్నీ మనం ఒక త్రీ టైమ్స్ మనకు ఛాన్స్ అయితే ఇస్తాడు. బట్ 3 times అంటే 50 రూపీస్ అంట. సో 50 రూపీస్ 100 రూపీస్. సో చాలా ట్రై చేసిండు. అంటే మనకు 3 chances ఇస్తాడు. బట్ ఏంటంటే ఒక్క గ్లాస్ కూడా ఉండకుండా కింద పడిపోవాలన్నమాట బేసిక్గా. సో చాలా ట్రై చేశాడు. థర్డ్ టైంకి ఒక గ్లాస్ ఉండింది. ఫస్ట్ టైం అయితే అస్సలు పడలేదు. సో సెకండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ పడిపోయాయి, కానీ ఒక 2 glasses కిందికి పడలేదు, బోర్ల పడలేదు. సో థర్డ్ టైం వచ్చేసి ఒక గ్లాస్ ఒక్కటి మాత్రం మిగిలింది. సో దాంతో ఆ ఛాన్స్ అనేది మిస్ అయిపోయాం. సో అలా చిన్నగా షాపింగ్ అంతా చేసుకొని మేము లోపల నుంచి ఎంట్రీ ఇచ్చి బయట స్టార్టింగ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ వచ్చేసరికి ఏమైందంటే, సో ఆ లోపు చీకటి కూడా పడిపోయిందనమాట. అసలు చూసారా జైంట్ వీల్ ఎంత బాగుందో, చాలా పెద్ద జైంట్ వీల్ అండి. సో మేము కూడా ఒక చిన్న గేమ్ అయితే ఆడాము. సో బాల్స్ వేస్తాం కదా, బాల్స్ వేస్తే నెంబర్స్ పడుతుంటాయి. సో ఆ నెంబర్స్ ఆ బాల్ పడ్డ నెంబర్స్కి మనకు కౌంట్ చేసి మనకు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడనమాట. సో ఆ గేమ్ కూడా మేము ఆడాము. ఒకసారి చూడండి, చూపించేస్తాము. సో ఫైనల్ ఈ గేమ్ అయితే ఆడాను. సో నేను మా వదిన ఇద్దరం ఆడామన్నమాట ఈ గేమ్ అనేది. సో చాలా బాగుందండి. సో కాకపోతే చివరికి ఏమొచ్చింది అనేది మీరే చూడండి. సో అన్నీ లీస్ట్ కాదు, కొంచెం హై కౌంట్లోనే వేసేసాము, 5, 6 అలానే వేసాము. బేసిక్గా లాస్ట్లో ఏమొచ్చిందని మీరే చూడండి. ఫన్నీగా నవ్వుకోండి, చాలా బాగుంటుంది. సో నవ్వుకోకుండా అయితే ఎవ్వరూ ఉండరు ఆ గిఫ్ట్ని చూసి. సో వాడిచ్చిన గిఫ్ట్ని చూసి ఎవరైతే నవ్వుకోకుండా ఉండరనమాట. ఫైనల్గా అంటే మనకు అది 50 రూపీస్ అనమాట. ఫర్ 50 రూపీస్ ఒకసారి వచ్చేసి 50 రూపీస్ మనకు 6 balls 10 balls ఇచ్చాడు. 6 balls ఇచ్చాడు. మా వదిన ఒక 3 balls, నేను ఒక 3 balls అయితే వేసాము. సో ఫైనల్లీ మనం ఎంత ట్రై చేసినా 6లో అయితే పడట్లేదండి. బేసిక్గా 2, 3, 4, 6, 5లో అయితే అస్సలు పడట్లేదు. సో మొత్తానికి ఎలాగైతేనేమి మా వదిన నేను కలిపేసి 36 సంథింగ్ ఏదో 36 మెంబర్ కౌంట్ చేసి ఏదో ఇచ్చాడు. సో చివరికి వాడు ఏమి ఇచ్చాడో చూడండి, నాకైతే భలే నవ్వు వచ్చింది. అగోండి చూసారా, అదిగోండి చూసారా, ఫైనల్లీ వేస్తే ఫైనల్లీ చూసారా ఆ తాడైతే ఇచ్చాడు. అది పట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి కుశల్ బాబుని ఆ జంపింగ్ అనేది ఎక్కిద్దామని ఎక్స్పెక్ట్ చేసాము. సో వాడు ఎక్కాలని అనుకున్నాడు. సో ఎక్కడానికి ట్రై చేశాడు. స్టార్టింగ్లోనే ఇది ఉండింది, కాకపోతే వాడు 3 years బేబీ కాబట్టి వాడు ఎక్కలేకపోయాడు. సో ఎక్కినా కానీ ఒకవేళ ఏంటంటే పిల్లలు ఎక్కడ మీద పడిపోతారని భయం వేసింది వాడికి. సో వాడు ఒక 2 steps కూడా ఎక్కలేకపోయాడు. బేసిక్గా జారిపోతున్నాడు, వాడికి ఎక్కడం చేతవ్వలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయితే కానీ ఇంకా ఏదైనా వీలుండదులే అని చెప్పేసి వద్దులే మామ అని చెప్పేసి వచ్చేసాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా ఎందుకులే గోల, వాడికి కావాలని గోల్ చేస్తున్నాడని చెప్పేసి కప్ అయితే ఎక్కించేసాము. వాడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఎక్కించేసామన్నమాట. సో చూసారు కదా, సో కప్స్ అయితే ఎక్కించేసాము.
సో చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. అసలు కుశల్ ఎంజాయ్ చేసినట్టు మేము అందరమే ఎంజాయ్ చేసాము. సో కుశల్ ఒక్కడే అని కాదు, సో అందరము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో కుశల్ గారిని అది తిప్పించేసాము. అది ఒక 50 రూపీస్ అనుకుంటా. సో 50 రూపీస్ ఫర్ కప్ వచ్చేసి, కాకపోతే ఒక 10 రౌండ్స్ ఏమో తిప్పాడు బేసిక్గా, అంతే. అంతకంటే ఎక్కువ అయితే తిప్పలేదు, ఒక 10 రౌండ్లు అయితే తిప్పేశాడు. సో ఫైనల్గా చూసారా జైంట్ వీల్ ఎంత బాగా తిరుగుతుందో అసలు. సో మేమైతే జైంట్ వీల్ ఎక్కామనుకోండి. సో చూసారు కదా జైంట్ వీల్ అసలు ఎంత బాగుందో కదా. జైంట్ వీల్ కానివ్వండి, షిప్ కానీ, మనకు కావాల్సిన అన్ని రైడ్స్ అయితే అక్కడ ఉన్నాయి. బేసిక్గా పుల్ కూడా ఉంది. మనము అదే ఎద్దు మీద మనం ఎక్కి చేస్తాం కదా పుల్లింగ్, అది కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ కప్ అయిపోయాక కుశల్ గారిని నెక్స్ట్ తీసుకొచ్చిన ప్లేస్ అయితే ఇదే అనమాట. సో ఇక్కడ ఇది కూడా 50 రూపీసే, 50 రూపీస్ టికెట్. సో ఏమైందంటే బేసిక్గా మాకు తెలియదు, ఎంట్రన్స్లో ఒక టికెట్ ఉండింది, మనిషికి 300 రూపీస్. సో 300 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే సో మనం లోపల ఉన్న రైడ్స్ అన్నీ మనం ఎక్కొచ్చంట. సో అది మాకేమైందంటే ఎండింగ్లో తెలిసిందనమాట. సో ఎండింగ్లో తెలియడం వల్ల చాలా లాస్ అయిపోయాం. లేకపోతే ఇప్పుడు 5 మెంబర్స్ పోయాం, కానీ 5 మెంబర్స్లో ఒక్కొక్కరు ఎక్కినా కూడా చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాము బేసిక్గా. కానీ ఏం చేసామంటే మాకు అది ఫైనల్లో తెలిసిందనమాట. సో ఫైనల్లో తెలియడం వల్ల సో అన్నీ పే చేసేసి, అన్నీ 50 రూపీస్ 100 రూపీస్ అలా పే చేసేసి తిరిగామన్నమాట. సో కుశల్ బాబుని అక్కడ బాల్స్ దగ్గర వదిలేసి వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అప్పటికి కొంచెం ఆకలి అవుతుండే, మేము వచ్చేసరికి 3:30 or 4 అవుతుండే. సో ఇంకా మంచిగా ఆకలి అవుతుంటే సరే ఏదో ఒకటి కొంచెం తినేద్దామని చెప్పేసి బజ్జీ చాట్ అయితే తీసుకున్నాం. సో బజ్జీ ఏం చేశాడంటే బజ్జీని స్వీస్ చేసి మిడిల్లోకి ఉప్పు, కారం, ఆనియన్స్ అవన్నీ పెట్టేసి మంచిగా ఇస్తున్నాడు. కాకపోతే ఏదైనా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉందండి. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది ప్రతి ఐటెం వచ్చేసి. సో అలా కూర్చొని సరదాగా అందరం ఒక వీడియో అయితే తీసుకున్నాం, అన్నయ్య, నేను, వదిన, అమ్మ. మా కుశల్ బాబునేమో అక్కడైతే వదిలేసామన్నమాట. అక్కడ వాడు ఆడుకున్నా అంటే దాని ఎదురుగానే మనకు అక్కడ ఫుడ్ స్టాల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ ఎక్కాము. కుశల్ బాబు కూడా గోల చేశాడు, జైంట్ వీల్ ఎక్కాలి మమ్మీ అనేసి. సో జైంట్ వీల్ సరదాగా నేను, వదిన, అన్నయ్య అయితే జైంట్ వీల్ అయితే ఎక్కేసాం. అన్నయ్య కాదు, నేను, వదిన, కుశల్ బాబు జైంట్ వీల్ ఎక్కేసాము. సో అన్నయ్య ఎక్కనన్నాడు. సో మేము ముగ్గురం అయితే జైంట్ వీల్ అయితే ఎక్కేసాము. కుశల్ గాడైతే చాలా ఎంజాయ్ చేశాడండి. బేసిక్గా నేను భయపడతాడు అనుకున్నా కుశల్ బాబు. సో వాడు అంతా ఎంజాయ్ చేశాడని నేను అనుకోలేదు. బేసిక్గా కుశల్ బాబు జైంట్ వీల్ ఎక్కి చాలా ఎంజాయ్ చేశాడు. సో మనం ఎక్కువ షూట్ చేయలేదు. సో జైంట్ వీల్ కదా, చిన్న బాబు ఉన్నాడు ఒళ్ళో. సో అందుకనేసి అది జస్ట్ స్లోగా ఎక్కిస్తున్నప్పుడు, మనుషుల్ని ఎక్కించుకుంటున్నప్పుడు పైకి తీసుకెళ్లారనమాట. ఆ పైకి వెళ్ళిన సిచ్యువేషన్లో నేను కొంచెం లైట్గా అయితే వీడియో తీసుకున్నాను. సో మనకు చుట్టూ ఏరియా కూడా కనిపిస్తుంది కదా. సో పైకి వెళ్ళి వాడు ఏం చేశాడంటే ఎగ్జిబిషన్ జైంట్ వీల్ తిప్పేవాడు పైకి వెళ్ళి ఆపేశాడనమాట. అక్కడికి వెళ్ళి ఆపేశాక కుశల్ అంటున్నాడు, అమ్మ మనం ఆకాశం పైకి వచ్చేసామమ్మా అని అంటున్నాడు. సో పైనుంచి లొకేషన్ అయితే మనకు చాలా బాగా అనిపిస్తుండే. సో ఫైనల్లీ మొత్తం కంప్లీట్ చేసుకొని కిందికి అయితే దిగిపోయి అక్కడ కొంచెం ఆ జైంట్ వీల్ దగ్గర ఒక 2-3 ఫొటోస్ అయితే తీసేసుకొని సో ఫైనల్లీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో ఏంటంటే మనకు డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లెగ్గిన్స్. సో కాస్ట్ టాప్స్ డ్రెస్సెస్ మాత్రం కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. బేసిక్గా ఇంకా మిగతా ఆర్నమెంట్స్, మిగతా కావాల్సిన ఐటమ్స్, ఇంట్లో మనకు ఇంట్లో కుకింగ్ కిచెన్ సెట్ ఐటమ్స్ కానివ్వండి, ఇంట్లో మనకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, సంథింగ్ స్లిప్పర్స్, ఇంకా చాలా అవన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్లాజో సెట్స్, టాప్స్ ఇవన్నీ అనేది కొంచెం నాకు అనిపించింది. సో మరి మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. సో ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే చూసాము. సో కానీ బేసిక్గా ఏం తీసుకోలేదు. కుశల్ బాబు బాగా గోల చేస్తున్నాడు, ఇంటికి ఏదో కావాలని గోల చేస్తున్నాడు ఆ రోజు ఆ టైంలో. సో ఇంకా ఎందుకు ఈ గోల్ అంతా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. సో చూసారా, ఇది స్టార్టింగ్లో మనం చూపించాం కదా, స్టార్టింగ్లో కాకపోతే మూవ్ అవ్వలేదు. సో ఎండింగ్లో మీకు నేను చూపిస్తున్నాను. మేము ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 7:30, 8 అవుతుండేమో, 8:30 అవుతుండే.
మేము ఇంటికి వెళ్ళేసరికి. సో ఆ టైంకి చూసారా అసలు ఎంత మంచిగా ఉందో. అసలు పిల్లల్ని కనుక తీసుకొని వెళ్తే చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తారండి. సో ఒక 300 రూపీస్ పెట్టి మనం కార్డ్ అయితే తీసుకుంటే, ఎగ్జిబిషన్ కార్డ్ అయితే, సో ఆ 300 రూపీస్కి మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్క రైడ్ అయితే మనం ఎక్కొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క రైడ్. సో ఫైనల్లీ మేము ఇలా అయితే ఎండింగ్ చేసేసామన్నమాట. సో చాలా హ్యాపీగా చూసుకొని అన్నీ చాలా మంచిగా కావాల్సింది తినేసి ఆ రోజంతా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఎలా ఉంది, మీకు దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.